యాజ్ ఎ తెలుగుదేశం పార్టీ మేము ఎప్పుడు గానీ ఆలోచించే ఈ తెలుగు జాతి బాగుండాలి. ఈ రోజు మీరు చూసుకుంటే గోదావరి నది పైన గుప్తా ప్రాజెక్ట్ కావచ్చు, ఆలీ సాగర్ కావచ్చు, ఎన్నో కట్టాం తెలంగాణలో కూడా. అదే విధంగా కృష్ణా పైన ఇటు సాగర్ జలాలు ఇటు పాలమూరు జిల్లాకు అందించాలని చేసాం. జూరాల కావచ్చు, నెట్టింపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా లిఫ్ట్ కావచ్చు, ఇవన్నీ కట్టిన తెలుగుదేశం పార్టీ. గర్వంగా చెప్తాం ఈ తెలుగుదేశం పార్టీ కట్టిందని. ఈ రోజు రాయలసీమలో హాంద్రినివా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, మచ్చుమరి కావచ్చు, ఒకటి కాదు 100 చెప్తా నేను ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ చేసింది. 100 ప్రాజెక్టులు నేను చెప్పగలను. చిన్న 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 మినిమం టు మేజర్ ప్రాజెక్ట్స్ వరకు ఎన్నో చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకుడు గుంతలు కడుతూ ఉంటే ఇదే వైసీపీ నాయకులు, ఈ రోజున వైసీపీ నాయకులు, ఆనాటి కాంగ్రెస్ పాలకులు హాంద్రినివా పైన కావచ్చు, గాలేరు నగరి పైన కావచ్చు ఎంత విషయం చెప్పారో మనం చూసాం. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కానీ పోలవరం బ్రంక్చర్లా అంటే వీళ్ళు ఏమంటారు, ఇష్యూ అంటారు. నేను ఇప్పుడు కొన్ని లిస్ట్ చెప్తాను. కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ కావచ్చు, మచ్చుమరి కావచ్చు, శ్రీశైలం కుడికాలువ కావచ్చు, గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, ఆర్టీఎస్ కుడికాలువ కావచ్చు, రాజోలి బండ కుడికాలువ కావచ్చు, వేదవతి ఎత్తిపోతలు కావచ్చు, కర్నూలు పశ్చిమ మండలాలకు సాగునీరు కావచ్చు, పులికమ్మ ఎత్తిపోతల పథకం కావచ్చు, సిద్ధాపురం ఎత్తిపోతలు కావచ్చు, పులకొత్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, మాధవరం ఎత్తిపోతలు కావచ్చు, కంబలనూరు ఎత్తిపోతలు కావచ్చు, బూదూరు ఎత్తిపోతలు కావచ్చు, చట్నిహల్లి ఎత్తిపోతల పథకం కావచ్చు, కోస్లీ ఎత్తిపోతలు కావచ్చు, గుండ్రేవల ఎత్తిపోతలు కావచ్చు, వెలుగొండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, గుండ్రేవల కావచ్చు, గురు రాఘవేంద్ర కుడికాలువ, ఇవి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చేసినట్టు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో చూసుకుంటే గాలేరు నగరి, హాంద్రినీవా, తెలుగంగ, బాలాజీ రిజర్వాయర్, నీవా కాలువపై లిఫ్ట్, అదే విధంగా వేణుగోపాల స్వామి రిజర్వాయర్, అడవిపల్లి లిఫ్ట్, అదే విధంగా మల్లెమడుగు రిజర్వాయర్, సోమశీల స్వర్ణముఖి లింక్ కెనాల్ లిఫ్ట్, చిప్పిల్లి స్టోరేజ్ ట్యాంకు, కుప్పం బ్రాంచ్ కెనాల్, కుప్పానికి సాగునీరు. కడప జిల్లాలో తీసుకుంటే గండికోట రిజర్వాయర్, గండికోట సిబిఆర్ ఎత్తిపోతలు కావచ్చు, ఆవుకు టన్నల్ కావచ్చు, మిడ్పెన్న దక్షిణ కాలం ఆధునీకరణ కావచ్చు, అన్నమయ్య ప్రాజెక్ట్ కావచ్చు, కేసిని కెనాల్ ఆధునీకరణ కావచ్చు, నంబర్ 31వ రహదారి కావచ్చు, పులివెందులకు సాగునీరు కావచ్చు. అదేవిధంగా అనంతపురంలో తీసుకుంటే మారాల రిజర్వాయర్ కావచ్చు, చెర్లోపల్లి కావచ్చు, మడకసిర బ్రాంచ్ కాలువ కావచ్చు, టీబీఆర్ హై లెవెల్ మెయిన్ కెనాల్ వర్క్ కావచ్చు, మిడ్ పెన్నర్ సౌత్ కెనాల్ ఆధునీకరణ కావచ్చు, గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ కావచ్చు, ధర్మవరం బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ కావచ్చు. ఇన్ని ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంతుంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసినటివి. మీరేం చేశారు?